శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే, మనకు ఏర్పడేటటువంటి సంకటం నుండి కాపాడి, అలాగే మనకు భూత ప్రేత బాధల నుండి తొలగించేటటువంటి మంత్రం, అలాగే విపత్తులు తొలగించేటటువంటి మంత్ర సాధన. ఈ మంత్రాన్ని మనము చేసినంత మాత్రాన్ని మనకున్నటువంటి ఈ సంకటాలు కానీ, విపత్తులు కానీ, అలాగే భూత ప్రేత పిశాచ బాధలు కానీ తొలగిపోతాయి. చాలా అద్భుతమైనటువంటిది, శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ మంత్ర సాధన వలన మనకు ఎలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మనకు సర్వము విజయం అనేది లభిస్తుంది. మరి ఈ మంత్రాన్ని మనము ఏ విధంగా, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే, ఇది ఒక మంచి రోజు, అంటే తిదివార నక్షత్రాలు మంచి రోజు ఉన్న రోజు చూసుకొని ఆ రోజు ఆదివారం కానీ, లేదా అమావాస్య ఆదివారం వచ్చిన రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా శివరాత్రి రోజు కానీ, లేకుంటే ఏదైనా పర్వదినం రోజు కానీ ఈ మంత్ర సాధన చేయవచ్చు. ఈ మంత్రాన్ని చేసే ముందు మొదటగా మన ఇంట్లో పూజా మందిరంలో మన ఇష్టదైవం ముందు అగరబత్తిలు ధూపం వెలిగించి పంచోపచార పూజలు చేయాలి. మన ఇష్టదైవానికి పూజ చేసిన తర్వాత గురువు మీద భక్తితో గురు మంత్రం ఉంటే గురుమాల ఒక మాల చేసి, గణపతి మంత్రాన్ని ఒక మాల చేయండి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని సాధన చేయవలసి ఉంటుంది. చాలా కొద్దిగానే ఈ మంత్రాన్ని సాధన చేస్తే సిద్ధిస్తుంది. ఆ తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకొని మనము ఈ విపత్తులు సంకటాల నుంచి అయితే బయటపడవచ్చు. మరి అలాగే మనకు వ్యాపారంలో నష్టం వస్తున్నా, లేదా మనం ఇంట్లో నుంచి బయటకు వాహనాల పని వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఈ మంత్రాన్ని మనము చేసుకొని మన పైనుంచి మంత్రాన్ని ఊపుకొని వెళ్తే మనకు అలాంటి యాక్సిడెంట్లు కానీ, లేదా అనివార్య కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ మంత్రాన్ని మీరు మీ ఇష్టదేవునికి పూజ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మొదటగా ఒక 108 సార్లు చేసుకుంటే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీరు అవసరం ఉన్నప్పుడు 3 పర్యాయములు, అంటే 3 సార్లు మీ శరీరం పై నుంచి దిగదూడ్చుకుంటే ఈ మంత్రం పనిచేస్తుంది. మీకు రక్షా కవచంలా ఉంటుంది. భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నవారికి కూడా ఈ మంత్రాన్ని 11 అగరబత్తీలు వెలిగించుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు వారి పైనుంచి కిందికి మంత్రించుకుంటూ అగరబత్తీల పువ్వు చూపించినట్టే భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలగిపోతాయి. మరి ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఉత్తర విరాజే కేదార్నాథ్ నామకే రాజా హదిక్ शशि करो पुकार किए पूजा शशि कीर मक्ता मदीना के पीर काये आए हिंदू के मंदिर अपना नाम रखा तो अमु को जो जल्दी छोड़ो. मल्लोकसारी उत्तर विराजे केदारनाथ नाम के राजा हदिक शशाशीर पुकार किए पूजा शशाशीर मक्का मदीना के पीर काये आए हिंदू के मंदिर अपना नाम रखो तो अमु को जल्दी छोड़ो. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చెప్పేట్లో పొరపాటు ఉంటే చూసుకొని ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో చూసి రాసుకొని 108 సార్లు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీకు అవసరాన్ని బట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్తే సరిపోతుంది. భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నవారికి వరుసగా 7 రోజులు ఈ మంత్రాన్ని 11 సార్లు అగరబత్తీలతో చూయించి లేదా నీటిని కానీ తాగిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.